తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సహకవులు, నాకు ఎదురుగా ఉన్న సాహితీ మిత్రులు, దాశరథి అభిమానులు, జాగృతి సంస్థ సభ్యులు అందరికీ దాశరథి గారి శత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ప్రోడక్ట్ ఆఫ్ ది టైం. అంటే ఒక ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఆ పరిస్థితులతో పోరాడడానికి ఒక యోధుడు పుట్టుకొస్తాడు. అది సరిగ్గా నిజాం నవాబు నిరంకుశత్వం, తెలుగు భాషను అణచివేయడం, వెట్టి చాకరీ, ఇంకా భూస్వాముల యొక్క ఆగడాలు ఎన్నో సాగుతున్నటువంటి సమయంలో ఒక ధిక్కార స్వరంగా దాశరథి పుట్టుకొచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నిజాం లేకపోతే దాశరథి లేడు. ఆ నిజాం ఆగడాలు సామాన్య మానవులను ఎంతగా అణచివేసినాయో స్వయంగా చూసినటువంటి వాడు కనుక నిజాంను తన శత్రువుగా భావించి ఆయన కవిత్వం రాయడానికి పూనుకున్నాడు. తన జీవితం చివరి వరకు కూడా కవిత్వం రాస్తూనే ఉన్నాడు. ఆయన కవిత్వం ఒకటి రాయలేదు, మిత్రులు చెప్పినట్టుగా కవిత్వం రాశాడు, వ్యాసాలు రాశాడు, ఒక నవలను అనువదించాడు, తర్వాత 2-3 నాటకాలు రాశాడు. ఎందుకంటే కొన్ని రోజులు ఆకాశవాణిలో వారు పనిచేశారు కనుక ఆకాశవాణికి నాటకాలు అవసరం. అట్లా రాస్తూ వచ్చాడు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే పాదం మిత్రుడు శంకర్ చెప్పినట్టుగా 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు బతికి ఉంటుంది. మనము సంస్కృత లాక్షణికుల సూత్రీకరణను చూస్తూ ఉంటే ఒకచోట విశ్వనాథుడు అనే అలంకారికుడు ఏమంటాడంటే వాక్యం రసాత్మకం కావ్యం అని అంటాడు. అంటే రసాత్మకమైనటువంటి ఒక వాక్యమే కావ్యంతో సమానం అని. సరిగ్గా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే ఒక్క వాక్యం అది వీరోచితమైనటువంటి వాక్యం. వీర రసం అందులో ఉంది, జాతి అస్తిత్వం అందులో ఉంది. కనుక జాతి అస్తిత్వానికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని మనం ఇందులో చూస్తాం. ఆ రకంగా ఆయన పద్యం సజీవంగా ఉంటుంది, ఆయన కవిత్వం సజీవంగా ఉంటుంది. వేరే ఇతర కవులకు దాశరథికి ఒక తేడా ఉంది. వేరే ఇతర కవులు సమకాలీన సాహిత్యాన్ని చదువుకొని కవులుగా మారినటువంటి వారు. దాశరథి అట్లా కాదు, చొక్కశుద్ధి ఉన్నవాడు. పంచకావ్యాలు, అమరము ఇవన్నీ చిన్నప్పుడు వాళ్ళ తండ్రి చెప్పిండు. తల్లి కూడా మహావిద్వాంసురాలు, ఆమె కూడా ఎంతో సంస్కృతం ఈయనకు నేర్పింది. ఈయన తమ్మునికి కూడా నేర్పింది దాశరథి రంగాచార్యులు. అందుకని వేదాల మీద వ్యాఖ్యానం రాయగలిగారు. ఇట్లా మనం ఆలోచిస్తూ పోతుంటే చాలా డొక్కశుద్ధి ఉన్నటువంటి కవుల్లో చెప్పుకోదగ్గ కవి ఎవరు అంటే దాశరథి అని అనొచ్చు. ఆయన ఆబ్జర్వేషన్స్, పరిశీలనలు చాలా గొప్పగా ఉంటాయి. ఆయన వ్యాసాలు చదివితేనే తెలుస్తుంది. ఆయన వాల్మీకి మీద ఒక వ్యాసం రాశాడు. వాల్మీకి చాలా గొప్ప కవి, ఆది కవి మనకు తెలుసు. కానీ ఒక సిద్ధాంతం, సూత్రీకరణ ఏమున్నదంటే ఉపమా కాళిదాసస్య అని ఉంది. అంటే ఉపమాలంకారం రాయాలని అంటే కాళిదాసే రాయాలి. కానీ దాశరథి ఏమంటాడంటే వాల్మీకి కాళిదాసు కంటే చాలా గొప్ప ఆలంకారికుడు అని అంటాడు అని ఒక ఉదాహరణ చెప్తాడు. ఏమిటా ఉదాహరణ అంటే శ్రీరాముడు లంకకు వెళ్తున్నాడు, మధ్యన సముద్రం ఎదురైంది. ఆ సముద్రం ఎదురైనప్పుడు సముద్రాన్ని
ఈయన శాసించాడు, నాకు తో ఇచ్చేయి, నేను రావణుడిని సంహరించడానికి యుద్ధం చేయడానికి వెళ్తున్నాను అని. సముద్రుడు వినలేడు. వినకపోయేసరికి కోపంతో బాణం ఎక్కుపెట్టి విడవడానికైనా సంసిద్ధుడయ్యాడు. అప్పుడట భయపడి సముద్రుడు ఒక్క నీటి చుక్కగా మారి ఆయన బాణం మీదకి వచ్చి కూర్చున్నాడట. మొత్తం సముద్రం అంతా ఒక నీటి చుక్క అయింది. ఆ నీటి చుక్క కావడం ఎట్లా ఉన్నది అంటే, చలికాలం మంచు బిందువు గడ్డి మీద పడ్డట్టుగా ఉన్నది అని వాల్మీకి వర్ణించాడు. కనుక గడ్డి మీద నీటి బిందువు పడ్డట్టు ఉండడం అనేది ఉపమాలంకారం. కానీ గొప్ప ఇమేజ్ ఎక్కడుందంటే, మొత్తం సముద్రాన్నంతా ఒక చుక్కగా నీటి చుక్కగా చేయడంలో ఉంది. అది వాల్మీకి